మనకి ఏదైనా తినాలనిపిస్తే ఎక్కడికెళ్ళినా సరే మొహమాట పడకుండా తినాలి. ఈ రోజు మా పావని కోసం వెజ్, నాన్ వెజ్ కాంబినేషన్ లో ఒక మంచి వంట చేశానండి. అసలు మీకు కూడా ఇది వండాలనిపిస్తే ఎప్పుడు ఒకేలా ఏం వండుతారు గానీ ఈసారి మాత్రం ఇలా వండి చూడండి, అద్దిరిపోతది మరి. నేనైతే ఈ రోజు కుక్కర్ లో పన్నీర్ ఎర్ర పలావ్ చేస్తున్నానండి. ముందు పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం వేసి నూనెలో వేయించి పక్కన తీసుకోండి. తర్వాత కుక్కర్ లో నెయ్యి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించిన తర్వాత వెంటనే పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి బాగా వేగి ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూసారా, అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసి మొత్తం మసాలా అంతా బాగా పట్టించి ఉంటే బాస్మతి బియ్యం లేదంటే మామూలు బియ్యం వేసి గ్లాసు బియ్యానికి గ్లాసు పావు చెప్పు నీళ్లు మాత్రమే సరిపోతాయండి. నీళ్ళు వేసిన తర్వాత టేస్టీకి సరిపడ ఉప్పు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి రెండు విజిల్ వస్తే సరిపోతుందండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారనుకోండి, పొడి పొడిలాడుతూ ఎర్ర ఎర్ర పన్నీర్ కుక్కర్ పలావ్ అయితే రెడీ. జీడిపప్పు పన్నీర్ తో ఒక్క ముద్ద తిన్న తర్వాత పక్కనే ఉన్న చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉందండి నా సామిరంగా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.